తర్వాత లక్ష్మీదేవి అనఘాదేవిగా వస్తుంది. ఈ అనఘాదేవి కూడా 3వ భావంలో కూడా పూజింపబడుతుంది. ఇలాగయ్యా దత్తాత్రేయుడు ఒకే స్వరూపంలో కనిపిస్తూ ఉంటాడు. మనకి అమ్మవారు ఎలా ఎక్కడ కూడా కనిపించదు అని చెప్పేసి అందరికీ కూడా సంశయం ఉంటుంది. ఇలాంటి విగ్రహం ఎక్కడ కూడా ఉండదు, మూల విగ్రహాలలో కూడా ఉండదు. దత్తాత్రేయుడు గురువు స్వరూపంలో ఎవరికైనా సరే గురుస్వరూపంగా ఉంటే అక్కడ పాదాలకే పూజ, పాదుకలకు, పాదాలకు కూడా కాదు, ఆయన పాదాలకు కూడా కాదు, పాదుకలు ఆయన వేసుకునే ఏవైతే పాదుకలు ఉంటాయో ఆ పాదుకలకే పూజ చేయాలి. ఆ పాదుకలకే మనం ఎక్కడ కూడా గురుస్వరూపంలో ఉన్న వారందరికీ కూడా పాదుకలకే పూజ చేయాలి. ఆ పాదుకల పూజ ఉంటుంది కాబట్టి గురుస్వరూపానికి అదొక విచిత్రమైన ఇదిగా ఉంటుంది. ఆ పాదుకలు కొంతమంది కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటుంటారు. విఠల్ బాబా గారు చెప్పేసి కురుపురంలో ఉండేవారు. ఆ కురుపురంలో ఉన్న విఠల్ బాబా గారు ఆయనకున్న పాదుకలు నశించిపోతే వాటిని తీసి పక్కన పెడితే ఆ నశించిపోయిన పాదుకలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మనకే తెలుసు, మన పిల్లలు ఇక్కడ పక్కన ఉంటారు, మీకు అందరికీ కూడా తెలుసు. ఇంతకుముందుకు సత్యలింగ వరప్రసాద్ అని చెప్పేసి వచ్చేది, ఎర్రగా పంచ కట్టుకొని కాషాయం పంచ కట్టుకొని వచ్చి కూర్చునేది, అందరికీ తెలుసు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చూస్తే గుర్తుపడతారు. ఆయన ఇంట్లో పెట్టుకున్నారు. ఆయన అంతటి గురుస్వరూపానికి అంత విశేషమైన ఇదిగా ఉంటుంది. కాబట్టి దత్తాత్రేయుల వారికి పాదుకలకే పూజ ఉంటుంది. ఇవి అయిపోయిన తర్వాత ఈ అష్టసిద్ధులు కూడా మనకి కలగాలి అంటే దత్తుడి అనుగ్రహం కలగాలి. ఆ దత్తుడు అనఘాస్వామి స్వరూపంలో మనకున్న పాపములన్నీ తీసేసి ఆ అష్టైశ్వర్యములుగా ఇచ్చేవాడే ఆ అనఘాస్వామి. ఎవరెంత భక్తితో సేవిస్తే అనఘాస్వామిని వారందరికీ కూడా ఆ దత్తాత్రేయ స్వామి అనఘాస్వరూపంలో ఆ అష్టసిద్ధులు కూడా ఇస్తూ ఉంటాడు. ఈ వ్రతాన్ని ఎలా చేయాలని చెప్పి ధర్మరాజు అడిగినప్పుడు ఆ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. మార్గశిర మాసమున కృష్ణపక్షమున అష్టమి నాడు అష్టపుత్రులను దర్భలతో గుమ్ములుగా చేసి ప్రశాంతములు ఆ మూర్తులకు పీఠము స్థాపించారు. లేదా ఇలాగా 8 దళముల కలశంలో 8 దళముల పుష్పంలో కలశములతో 8 కలశములు, ఈ మధ్యలో 2 కలశములు, మొత్తం 10 కలశాలు పెట్టి ఆ ఋగ్వేదోక్త విష్ణు సూక్త దేవత మంత్రములతో ధ్యానించి గంధ పుష్పాలతో పూజింపబోయాను. అనగుని విష్ణువుగాను అనఘాదేవి లక్ష్మిగాను పుత్రవర్గము హరివంశోక్తుల అర్చించవలను. సర్వజనులు ఆయా కాలంలో వచ్చు పలుకులు, కందుమూలాలు, రేపలు, పరికగడ్డలు మున్నగు వేరే నైవేద్యాలు పెట్టవలను. పిమ్మట ఆ బంధువులకు గ్రహములకు గౌరవం పెట్టి చివరకు ఎవరికైనా ఒకరికి ఈ వ్రతమును ఇవ్వవలను. అట్లు ఈ వ్రతం తీసుకున్న వారు దృఢదీక్ష గల వారు ఈ వ్రత దినమున ఉపవాసం చేసి మరణాలు పాలించేదని ఇట్లు జీవించి ఉన్నంత కాలము కూడా చేయవలని ముమ్మాడికి నా అభిప్రాయం. కనీసం 1 సంవత్సరం చేయవలని నా అభిప్రాయం అని ఆ శ్రీకృష్ణుడు చెప్పినాడమ్మా. ఇలా ఇట్లు రాత్రి నాట్య సంగీతాలతో జాగరణ చేసి తెల్లవారి నవ్వునాడు ఆ ప్రతిమను నీళ్ళలో వాళ్లాడించి ఇట్లు ప్రతి సంవత్సరం శ్రద్ధతో వ్రతమాచరించే వారు వారి పాపములని తొలుగును, వారి కుటుంబం వృద్ధి చెందును, వారికి విష్ణువు ప్రసన్నుడును, 7 జన్మల్లో వచ్చి మంచి ఆరోగ్యం కలుగును, తర్వాత మోక్షం వచ్చును. ఓ ధర్మరాజా, ఇప్పుడు నీకు చెప్పిన ఈ పాపహరముకు అనఘాష్టమి వ్రతము ఏకాగ్రచిత్తులై చేయవారు కీర్తివంతులై ఆ కార్తవీర్య ఆటమైన వారందరని ఆ ధర్మరాజు శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పినాడు. అదే విషయంలో దీపకుడనే శిష్యునికి వేదముడనే గురువు చెప్పినాడు. ఇక్కడికి అనఘాష్టమి వ్రతంలో ఉన్న 3 ఖండాలు కూడా అయిపోయాయి. ఇక్కడ చిన్నగా ఈ వేదధర్ముడు అంటే ఎవరు, దీపకుడు అంటే ఎవరు అనేది తెలుసుకుందాం. ఆయన గురుభక్తి లాంటిది, ఆయన గురువు ఎంతటిగా వాడు అనేది చిన్నగా విషయం చెప్పుకుంటే టెంకాయలు 2 టెంకాయలు నైవేద్యానికి సిద్ధం. అయితే వేదధర్ముడు అనేవాడు ఎంతటి గొప్పవాడు అంటే ఆయనకు వేలకు వేల మంది శిష్యులు. ఎలాంటి శిష్యులు అంటే ఆయన చెప్పి అలాంటి శిష్యులు ఎక్కడ ఉన్నారు, అలాగా వేలకు వేల మంది శిష్యులు ఉంటారు ఆయనకి. ఆ శిష్యులందరిలో కూడా దీపకుడు ఎలా గొప్పవాడయ్యాడంటే ఆయన 4 వేదాలు కూడా కరతాళంలో ఆయన మొత్తం కంఠస్థం చేసుకుని ఉంటాడు. ఆయన అందరి గొప్పవాడు వేదధర్ముడు. అలాంటి వేదధర్ముడికి మోక్షం పొందాలంటే అడ్డుగా ఒక చిన్నగా ఉన్న చిన్నగా ఒక
పాపం ఉంటుంది, పూర్వజన్మకృతమైన పాపం ఉంటుంది. ఆ పాపం పోవాలంటే ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తుండగా కాశీలో వెళ్ళి నేను అనుభవిస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుని ఆ పాపాన్ని అనుభవించడానికి కాశీ వెళ్తుంటారు. కాశీకి వెళ్తున్నప్పుడు శిష్యులందరినీ పిలిచి, అయ్యా నేను కాశీకి వెళ్తున్నాను, నాకు సేవ చేయడానికి ఒకరు రావాలి అంటే ఇక్కడ చూడండి శిష్యులందరికీ కూడా పరీక్ష అది. అయ్యా ఎలాంటి పాపం అనుభవిస్తారు మీరు అక్కడ అని చెప్పేసి శిష్యులు అడగగానే నేను అక్కడికి వెళ్ళగానే కుష్ఠరోగం వస్తుంది. ఎలాంటి కుష్ఠరోగం అంటే పుండ్లలో నుండి పురుగులు కూడా రావచ్చు, గలత్ కుష్ఠరోగం. నేను ఇలాంటి ఈ జ్ఞానం అనేది ఉండదు, నాకు ఇప్పుడున్న జ్ఞానం అక్కడ ఉండదు, నేను అక్కడ కూడా ఈ జ్ఞానం ఉండదు, ఇవన్నీ కూడా నాకు అక్కడ ఉండవు. కొట్టొచ్చు, తిట్టొచ్చు, మిమ్మల్ని మర్చిపోవచ్చు కూడా, నేను అలాంటి రోగం వస్తున్నాను, కానీ మీరందరూ వచ్చి నాకు అక్కడ సేవ చేయాలి అని చెప్పి. అప్పుడు శిష్యులందరూ కూడా అలాంటి సేవ మేము చేయలేము స్వామి అని చెప్పేసి దండం పెట్టేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే దీపకుడే శిష్యుడు మాత్రం ముందుకు వస్తారు. ఈ శిష్యుడు ముందుకు వచ్చి, గురుదేవ మీరెందుకు అనుభవించను, ఆ కష్టం ఏదో నేనే అనుభవిస్తాను, నేను అనుభవిస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మీరెందుకు అనుభవించడం అని చెప్పేసి ఆ దీపకుడు అనగానే వేదధర్ముడు అంటాడు, శ్రీగురుడు అని పిలుచుకోవడం బాగుంటుంది ఆయన ఊరికే పేరు అనేది. ఆ శ్రీగురుడు అంటారు, వద్దు నాయన, నా కర్మ నేను అనుభవించాల్సిందే, లేదంటే నా మోక్షానికి అడ్డుగా తగ్గుతున్నది, కాబట్టి నేనే అనుభవిస్తాను, సరే నేను వస్తాను చెప్పేసి ఇద్దరు కలిసి కాశీకి వెళ్తారు. కాశీకి వెళ్ళిన తర్వాత మణికర్ణిగా దాంట్లో ఒక చిన్న కుటీరం ఏర్పరచుకొని అక్కడ ఉండి చేస్తూ ఈయన వెళ్తూ ఉంటాడు. అక్కడికి వెళ్ళగానే కుటీరం ఏర్పడగానే ఈయనకి అన్నట్టుగానే కుష్ఠరోగం వస్తుంది. ఇలాంటి కుష్ఠరోగం అంటే చూడలేకుండా ఉంటాం, మొహం నుండి మొదలుకుంటే పాదాల వరకు కూడా అన్ని పుండ్లు ఏర్పడిపోయి ఆ కుష్ఠరోగం అలా వస్తుంది, లెప్రసీ అలా వస్తుంటుంది. వచ్చిన తర్వాత సరే అని చెప్పి శుశ్రూష చేస్తూ ఉంటారు. ఇంతకుముందు కాకవీర్యాడు కూడా ఇలాగైతే దత్తాత్రేయుడు చేశారు, అలాగే శుశ్రూష చేస్తూ ఉంటారు. శుశ్రూష చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఇంకొకటి ధర్మం ఏంటంటే, కాశీలో ఉన్నవాడికి ధర్మం ఏంటంటే కనీసం ఒక 5 ఇళ్ళు భిక్ష పెట్టుకుని తినాలి. కాశీలో ఉండడానికి 1 సంవత్సరం 11 రోజులు ఇన్ని రోజులు మనం వెళ్ళిపోయి నేనున్నాను అని చెప్పి వస్తాం, నేను 19 రోజులు ఉన్నాను, నేను 10 రోజులు ఉన్నాను, నేను స్వామి సేవ చేసుకున్నాను. కానీ అక్కడ ఉండాల్సిన పద్ధతి ఏంటంటే భిక్ష పెట్టుకుని తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ శివుడే భిక్ష పెట్టుకుని తిరుగుతూ ఉంటారు, మనం ఎంత ఇప్పుడు వెళ్ళి అది ఈయన రోజు కూడా భిక్షాన్నం తీసుకొచ్చి పెట్టిన ఇది బాగాలేదు అని చెప్పేసి తన్నేయడం, ఒకసారి దాంతో కొట్టడం, ఏరా నా పుండు సరిగా క్లీన్ చేయడం ఏమనుకుంటూ కుట్టడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయినా కానీ ఓపికతో ఆ దీపకుడు భరించి స్వామికి గురుసేవ చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉండగా బ్రహ్మకు ప్రీతి కలుగుతుంది దీపకుడి మీద. బ్రహ్మకు ప్రీతి కలిగి బ్రహ్మ వచ్చి అడుగుతాడు, అయ్యా నీ గురువుగారికి ఇంత సేవ చేస్తున్నావు కదా, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకేం వరం అవసరం లేదు, మా గురువుగారి పాపం తీసేస్తావేమో తీసి, అది కూడా మా గురువుగారిని అడిగి చెప్తాను, నేను కోరుకోను అని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా బ్రహ్మ వచ్చారు ఇలా అడుగుతున్నాను, ఎలా నేను మళ్ళీ జన్మెత్తాలని ఉందా నీకు అని చెప్పి అంటారు. అని కొట్టి పంపిస్తాడు పాపం. ఆయన కానీ బ్రహ్మ దగ్గరికి వచ్చి, అయ్యా నాకేం వరాలు లేదు, నాకేం వరాలు అవసరం లేదు, మా గురువు గారికి కూడా అవసరం లేదంటుంది. బ్రహ్మ నిర్ఘాంతపోయి విష్ణువు దగ్గరికి వెళ్తాడు. విష్ణువు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పాడు, అయ్యా మరి దీపకుడు ఇలా చెప్తున్నాడు, ఆ గురువిష్ణువుని చూడాల్సిందే. విష్ణువు కూడా కొరికి ఇద్దరు ఆ విష్ణువు కూడా వచ్చి చూస్తారు. విష్ణువు వచ్చి చూసినా విష్ణువు అడిగినా కానీ అదే మాట చెప్తారు. అదే మాట చెప్పిన తర్వాత వీళ్ళందరూ ఇద్దరు కలిసి విశ్వనాథుడి దగ్గరికి విశ్వనాథుడితో చర్చలో ఇవి కూడా వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వస్తారు. ఈసారి విశ్వనాథుడు కూడా కలిసి వస్తారు. విశ్వనాథుడు కలిసి వచ్చి, అయ్యా మీ గురువుగారిని కూడా చూడాలి మేము, విశ్వనాథుడు కూడా ఇలాగే అంటే మీ గురువుగారిని చూడాలయ్యా మేము అని చెప్పి అంటే, సరే అని చెప్పేసి గురువుగారి దగ్గర తీసుకెళ్తారు. ముగ్గురు కూడా నిలబడతారు. ముగ్గురు కూడా నిలబడి వేదధర్ముడు పడుకొని ఉంటాడు, వీళ్ళు ముగ్గురు నిలబడతారు. రాగానే చట్టుకులు వేస్తారు. అంటే విమూర్తులు వచ్చినప్పుడు ఎవరైనా సరే ఇది కాబట్టి చటుకులు లేచి నిలబడతారు. నిలబడేసరికి ఉన్న విష్ణు రోగం అంతా కూడా పోతుంది. అప్పటికీ ఆయన పాపం అంతా అయిపోయింది.
అయిపోయిన తర్వాత ఈ ముగ్గురు వస్తారు. ఈ ముగ్గురు వచ్చిన తర్వాత అప్పుడు అడుగుతారు, అయ్యా మీ గురు శిష్య సంబంధం మామూలు కాదు ఆయన, మీకు ఎలాంటి వరాలు కావాలో కోరుకొని మేము ఇస్తాం అంటే మాకేం వరాలు అవసరం లేదు. దీపకుడేమో నాకు మా గురువు ఉన్నాడు, మా గురువు నాకు ఇస్తాడు. ఆయన అంటాడు, అయ్యా నా ముక్తికి నాకు మోక్షానికి మార్గం దొరికింది, అది చాలా ఆయన అని చెప్పేసి ఆయన దండం, మీ ముగ్గురు కనిపించారు చాలని చెప్పేసి ఇద్దరు కూడా దండం పెడతారు. ఈ గురు శిష్యులు ముగ్గురు వెళ్ళేసిన ముగ్గురు కూడా వెళ్ళిపోతారు. అలాంటి గురు శిష్యులు కూర్చొని, అయ్యా 8,000 మంది శిష్యుల్లో కూడా ఒకటి మిగిలవు నాకు అని చెప్పేసి ఆ శిష్యుల్ని మెచ్చుకొని నీకేమేం కావాలో చెప్పని అడుగుతారు. అప్పుడు ఆయన దత్తాత్రేయుడి గురించి చెప్పండి గురువుగారు అని చెప్పేసి అడిగితే ఆ దత్తాత్రేయుడి గురించి చెప్పిన కథలే ఇవన్నీ కూడా. మీకు ఇది విపులంగా తెలవాలంటే మాత్రం దత్తలీల అనే పుస్తకంలో తెలిపోయిందా? మరి ఎట్లయితే ప్రసాద్ ఆ విషయమే ఈ అనఘాష్టమి వ్రతానికి కూడా వస్తుంది. దీంట్లో ఏంటంటే సూక్ష్మంగా ఇచ్చారు. మనం అంటే కాస్త ఖాళీ కూర్చొని నేను హాయిగా ఖాళీ కూర్చొని చెప్పేస్తున్నాను, సూక్ష్మంగా ఇస్తారు. అందులో ఏదో 4 వాక్యాలు ఇచ్చి ఆపేస్తారు. స్టార్టింగ్లో అలా కూడా చెప్పాము. కానీ చిన్నపిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళకు కొంచెం దత్తాత్రేయుడి గురించి తెలుస్తుంది కాబట్టి చెప్పడం. దత్తభక్తి కలగాలంటే ముందుగా మనకు కావాల్సింది మన పాపాలు క్షీణదశకు రావాలి. క్షీణదశకు వచ్చిన తర్వాత మనకు దత్తాత్రేయుడి యొక్క భక్తి కలుగుతుంది. ఆ భక్తితో కొంచెం కొంచెంగా అన్నీ కూడా పాపాలని తొలగి మనము స్వామి దగ్గరికి వెళ్ళి దత్తాత్రేయుని పట్టుకునేంత వరకు పరీక్షలు బాగా ఉంటాయి. దత్తాత్రేయుని పట్టుకున్న తర్వాత ఆయన మనల్ని వదలదు, మనం ఆయన్ని వదిలినా ఆయన వదలదు. దత్తాత్రేయ మహారాజకి అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అక్షర పుష్పాలు వచ్చేసేనమ్మా, ఆఫ్ చేసేనమ్మా. దత్తాత్రేయ ఆఫ్ చేసే